హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే బడాగణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆగస్టు 23 మార్నింగ్ అప్డేట్ అనమాట. సో నిన్న అయితే నేను ఈవినింగ్ బ్లాగ్ తీసి ఉండే. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసిన. సో స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, సో దగ్గరికి అయితే ఒక డీటెయిల్గా అయితే మీకు చూపిస్తా జూమ్ చేసేసి. అయితే మనకు జోగారావు సార్ అయితే వెళ్తాం అనుకున్నారు కానీ వెళ్ళలేదు, వర్షం పడిన కారణంగా. సో ఇంకా ఇక్కడనే ఉన్నారు. సో అదేవిధంగా మనకు 100% మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గణేషునికి. సో ఆ స్వామివారికి ఏదైతే బెల్ట్ బాగుందో డిజైనింగ్ అక్కడ కూడా చిన్న పెండింగ్ వర్క్ అయితే ఉంది. సో పెయింటింగ్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. అన్న వాళ్ళు కూడా పెయింటింగ్ అనేది వర్క్ అయితే చేస్తున్నారు. సో అది కూడా చూసేసుకుందాం దగ్గరికి వెళ్ళిపోయి. సో లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళిపోయాం అలాగే. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. స్వామివారి లాంగ్ వ్యూ చూసుకోవచ్చు ఒకసారి. సో నేనైతే వర్షం పడినందుకు ఇక్కడైతే మనకు కవర్లు అయితే అడ్డం పెట్టడం జరిగింది. ఎందుకంటే స్వామివారి మీద పడకుండా, సో ఒకవేళ వర్షం పడితే మళ్ళీ మొత్తం అనేది ఖరాబ్ అయిపోతుంది కాబట్టి సో మనకు అక్కడైతే అడ్డంగా అయితే కవర్లు అయితే కట్టడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మా స్వామివారి బొచ్చభాగం నడుము దగ్గర అయితే బెల్ట్ దగ్గర అయితే అన్న వాళ్ళు అయితే ఇంకా డిజైనింగ్ వర్క్ అయితే వేస్తున్నారు అనమాట. సో ఇంకా కొంతమంది మన మూర్తి కళాకారులకు సంబంధించిన అన్న వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. దగ్గర ఒక 5 మెంబర్స్ అయితే వర్క్ అయితే చేస్తున్నారు అనమాట అక్కడ. సో చూసుకోవచ్చు మీరు స్వామివారి పంచ కింద పాదాల వరకు. సో మనం దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే మాట్లాడేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్ మండపం శ్రీనివాస కళ్యాణం అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ డిజైనింగ్ చూడండి, నిన్న చెప్పింది మనకు డిజైనింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది కింద. అదేవిధంగా నిన్న ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం అన్న వాళ్ళు థర్డ్ లేయర్ అనేది ఫినిషింగ్ వర్క్ అయితే వేసేసారనమాట. ఇక్కడ కూడా మనకు సైడ్ మండపం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకు మండపం ఆర్చ్లాగా ఉందో దానికి వచ్చేసి నీట్గా అయితే చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనకు ఇక్కడ ఒక పెన్సిల్ కట్టితో అయితే చూడండి, ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణం జరిగేటప్పుడు మొత్తం బ్యాక్ ఏదైతే మనకి ఇక్కడ వైట్ పెయింట్ వేసారో సో దానికి డిజైనింగ్ మొత్తం ఏమవుతుంది అంటే మనకు దేవతలు అందరూ వచ్చేటట్టు మనకి ఇక్కడైతే ఇంతకుముందే మనకు అన్న వాళ్ళు అయితే ఇక్కడ బొమ్మలు అయితే గీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్క మనకు బ్యానర్లో ఒక కళ్యాణం చేసేటప్పుడు అందరూ వస్తారు కదా చుట్టుపక్కల దేవతలు ఆ విధంగా అయితే రావడానికి అయితే ఇక్కడ మనకు అన్న వాళ్ళు అయితే ఇంతకుముందు అయితే గీసుకున్నారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు శ్రీనివాసుని శంఖం, అదేవిధంగా చక్రం, సుదర్శన చక్రం లాగా సో చూసుకోవచ్చు మీరు. మనకు అదే పద్మావతి అమ్మవారు, అమ్మవారి చేతిలో మనకు పూలమాల, అదేవిధంగా కమ్మలం పువ్వు. సో చూసుకోవచ్చు మీరు. పద్మావతి తండ్రి మనకు మధ్యలో వచ్చేసి ఆకాశ రాజా తండ్రి అన్నమాట. మనకు పద్మావతి తండ్రి అన్నమాట. పద్మావతి అమ్మవారి తండ్రి యొక్క మధ్యలో అయితే మనకు లోక కళ్యాణం జరిపిస్తున్నట్టయితే మనకు తండ్రి అయితే మధ్యలో ఉన్నారు చూడండి. సో ఇది మనకు రైట్ సైడ్ మండపంలో. సో మనకు ఈ బ్యాక్ డ్రాప్లో అయితే మనకు ఆర్ట్ వేస్తారు అనమాట. అందరూ వచ్చే విధంగా, దేవతలు అందరూ వచ్చే విధంగా ఆర్ట్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు శిల్పి రాజేందర్ సార్ వచ్చి చూపించడం అయితే జరిగింది. వేరే అన్న వచ్చి ఇంతకుముందు వేశారు. సో అది కూడా మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ ఈ బ్లాగ్లో. సో ఒకసారి మొత్తానికి అయితే మనకు విష్ణుమూర్తిని మరియు అదేవిధంగా పద్మావతి అమ్మవారిని, అదేవిధంగా మధ్యలో ఆకాశ రాజావారిని తండ్రిని చూడండి. పాదాలు కూడా చూపిస్తారు దగ్గర నుంచి. సో అదేవిధంగా మనం పక్కనే చూసేసుకుందాం. పక్కన మనకు బాలారాముని విగ్రహం నిన్న చూపించలేదు, దూరం నుంచి చూపించాను. ఎందుకంటే దగ్గరికి రానియలేదన్నమాట. నిన్న వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతోటి అన్న వాళ్ళు దగ్గరికి రానియలేదు. సో ఇప్పుడు నేను దగ్గరికి అయితే వచ్చి చూపిస్తున్నాను చూడండి. సో అదేవిధంగా మనకు స్వామివారి ఏదైతే బేస్ ఉందో ఈ బేస్కి డిజైనింగ్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే తీర్చిదిద్దారు అన్న వాళ్ళు, మట్టి కళాకారులు. సో ఇక్కడ మనకు బాలారాముని పీఠం అన్నమాట. చూడండి ఎంత డిజైనింగ్ వచ్చిందో, చాలా అంటే చాలా ముద్దుగా డిజైనింగ్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ స్వామివారి పాదాలు చూడండి. ఎవరైనా దర్శనం చేసుకోకపోతే స్వామివారి పాదాలు దర్శనం చేసుకోండి. స్వామివారి పంచ చూడండి, చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట. డిజైనింగ్ చూడండి ఏ విధంగా వచ్చిందో. స్వామివారి షాల్వకు కూడా చాలా అంటే చాలా డిజైనింగ్ వచ్చింది. స్వామివారి ధనస్సు విల్లు అక్కడ చూడండి, ఆ స్వామివారి పట్టుకునే దగ్గర మనకు ఒక గుర్రం ఆకారంలో అయితే మనకు డిజైనింగ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే మనకు చేతిలో అయితే బాణం పట్టుకున్నాడు చూడండి. స్వామివారి ఆభరణాలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. సేమ్ మనకు అయోధ్యలో రామ మందిరం బాలారాముడు ఏ విధంగా ఉన్నాడో సేమ్ అదేవిధంగా ఇక్కడ అన్నవాళ్ళు మనమంటారు శిల్పి రాజా అన్నవాళ్ళు సేమ్ అదేవిధంగా తీర్చిదిద్దడం అయితే జరిగిందనమాట. చాలామంది భక్తులు అక్కడ వెళ్ళి దర్శించుకోలేరు కాబట్టి
అందరికీ దర్శించుకునే విధంగా వీలు కల్పించారు ఇక్కడ మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే. సో ఎవరైనా దర్శించుకోలేని వారు ఉంటే ఇక్కడికి వచ్చి మన బాలరాముని దర్శించుకోవచ్చు ప్రతి ఒక్కరు వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ మనకు స్వామివారికి ఏదైతే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనకు ఈ ఆర్చ్ మనకి ఇక్కడ బాలరామం దగ్గర బ్యాక్ సైడ్ అయితే మనకు మకర తోరణం చూడండి. సో ఈ మకర తోరణానికి వచ్చేసి మనకు 10 దశావతారాలు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మనకు గరుడ మంత్రుడు వచ్చిండు, అటు సైడ్ అయితే మనకు హనుమంతుడు కూడా వస్తాడనమాట, ఆంజనేయుడు. సో మనకు మత్స్య అవతారం, కూర్మ అవతారం, అదేవిధంగా ఏదైతే మనకు కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, వామన అవతారం చూసుకోవచ్చు. మనకి ఇంకా చాలా దశావతారాలు అయితే వచ్చేసినాయి అన్నమాట. సో ప్రతి ఒక్క అవతారం అయితే ఈ మకర తోరణానికి అయితే మనకు పెట్టడం అయితే జరిగింది. పైన కూడా చూడండి మీరు, డిజైనింగ్ ఏ విధంగా వచ్చిందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే రెడీ అయిపోయింది మనకు బాలరాముడు. అదేవిధంగా పక్కలో చూసేసుకుందాం, ఇక్కడ మూషికారాజు చూడండి, ఇక్కడ చిన్నగా రాఖీ అయితే కట్టుకొని ఉన్నాడు చూడండి. స్వామివారి పాదాలు, ఇక్కడ దిష్టి బొమ్మ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది దిష్టి తగలకుండా అయితే దిష్టి బొమ్మ అయితే పెడతారు, అది టెంపుల్ కావచ్చు, దేవాలయాలు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు స్వామివారి పంచ చూడండి, అట్రాక్షన్ చాలా అంటే చాలా. ఆ డిజైనింగ్ చూడండి, బార్డర్ అయితే ఏ విధంగా వచ్చిందో. స్వామివారి పంచకు మనకు బార్డర్లో డిజైనింగ్, నెమ్మలి డిజైనింగ్ అనేది వచ్చిందనమాట. సో పై దాకా మిడిల్లో కూడా చాలా అంటే చాలా అట్రాక్షన్గా వచ్చింది అనమాట. ప్రతి ఇయర్ మనకు పంచ చాలా అట్రాక్షన్గా ఉంటుంది అనమాట స్వామివారిది. ఇక్కడ కూడా రావుకేతులు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు తల భాగం, ఇది మొండె భాగం అనమాట. తోక చూడండి, ఈడు దాకా వచ్చేసింది ఒక భాగం ఇది. ఇదేమో తల భాగం, పైన పాము వచ్చింది అనమాట. అదేవిధంగా మన పక్కన శివపార్వతుల కళ్యాణం. ఇక్కడ మన కారు పెట్టేసేసారు మొత్తానికి అడ్డంగా. సో చూపిస్తాను మీకు దూరం నుంచి అయితే. సో స్వామివారు ఎప్పుడు పూలి చర్మం మీదనే ఉంటారు. యథావిధిగా మనకు రుద్రాక్షలు, అదేవిధంగా మెడలో నవపాము, పైన గంగాదేవి ఉంటుంది తల మీద, చంద్రుడు ఆకారంగా. మనకు మధ్యలో విష్ణుమూర్తి, ఇక్కడ పార్వతీ అమ్మవారు అయితే పూలమాల పట్టేసుకొని ఉన్నారనమాట. సో ఈ మండపంలో కూడా మనకు సేమ్ యథావిధంగా నిన్న చూపించినట్టు అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆర్చ్ కూడా, ఆర్చ్ కొంచెం ఫినిషింగ్ టచ్ ఒకటి ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఆ రావుకేతుల బ్యాక్ సైడ్ అయితే మనకు ఆంజనేయుని గద చూసుకోవచ్చు మీరు, ఆంజనేయుని గద. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్ ఇదేనమాట స్వామివారి దగ్గర. సో అదేవిధంగా జోగరావు సార్ టీం వచ్చేసి వాళ్ళు ఈరోజు మార్నింగే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ఓన్లీ మనకి ఇక్కడ పెయింటింగ్ వేసే వాళ్ళు ఒక్కరే ఉన్నారు. సో అదే మూర్తి టీం అన్న వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారనమాట, వాళ్ళొక్కరే మిగిలిపోయారు. ఇంకా మనకు వెల్డింగ్ నాగబాబన్న టీం కావచ్చు, మట్టి కళాకారులు కావచ్చు, అందరూ వెళ్ళిపోయారు అనమాట. వెల్డింగ్ నాగబాబన్న టీం వాళ్ళు, కార్పెంటర్ వాళ్ళు మళ్ళీ లాస్ట్కి అయితే నిమజ్జనం ఒక 5 రోజులు 3 రోజులు 5 రోజులు ఉందన్నగా అయితే వస్తారు. వాళ్ళు వచ్చి అప్పుడు ఇవన్నీ ఇస్తారనమాట. ట్యాంక్ బండ్లో కూడా మనకు ఏదైతే మనకు నిమజ్జనం చేసినప్పుడు స్వామివారికి ఏదైతే రాళ్ళు ఉంటాయో అవి కూడా వాళ్ళు అక్కడనే ఇస్తారనమాట. సో అప్పుడైతే వస్తారు. అంతవరకు అయితే మనకి ఇక్కడ పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోతే అది కూడా మీకు పూర్తి అయితే చూపిస్తాను నేను. మన ఖైరతాబాద్ గణేషన్ పక్కన అయితే మనకి ఈ విధంగా అయితే షెడ్ అయితే వేసేసారనమాట. సో ఇది వచ్చేసి మనకు క్యూ లైన్, మనకు దగ్గరికి రాగానే మనకు బారికేడ్లు అయితే పెట్టేస్తారు. ఇక అక్కడ నుంచి మనకు ఏదైతే మనకు రైల్ గేట్ ఉందో, రైల్ గేట్ నుంచి ఇక్కడ మొత్తం క్యూ లైన్ అనమాట. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ క్యూ లైన్ అయితే ఏర్పాటు చేస్తారు. సో అందుకోసానికి అయితే ఇక్కడ ముందుగా అయితే మనకి ఇక్కడ రేకులు వేసి మనకి ఇక్కడ అయితే 6 దాకా అయితే పెట్టేస్తారు చూడండి. ఇట్లా రౌండ్గా అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఖైరతాబాద్ గణేష్ని దర్శనం చేసుకోవడానికి వీలుగా అయితే ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి దగ్గర అప్డేట్ వచ్చేసి ఈరోజు ఇదన్నమాట. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.